హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఇవాళ మనం చికెన్ డ్రమ్ స్టిక్స్ తోటి స్టార్టర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది క్విక్‌గా అయిపోతుందండి. బార్బిక్యూ ఇవన్నీ కాకుండా మనకి సింపుల్‌గా అయిపోతుంది. మీరు లార్జ్ క్వాంటిటీ కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు ఇలాంటివి ప్లాన్ చేయొచ్చండి. నేనైతే చక్కగా వీటిని వెనిగరు, సాల్ట్ వేసి కడిగేసి నీళ్ళన్నీ వంపేసి రెడీగా పెట్టుకున్నానండి. సో, మొత్తం మంచిగా కుక్ అవ్వడానికని స్లిట్స్ లాగా చేస్తున్నానండి పైన కాస్త. అలా కట్ చేస్తే మనం వేసిన మసాలాలు అవన్నీ కూడా చక్కగా అంతా లోపల దాకా వెళ్తుంది. డ్రమ్ స్టిక్స్ లోపల కొంచెం కుక్ అవ్వాలంటే ఇలా స్లిట్స్ చేస్తే బావుంటుందండి. దీనిలోనే నేను కొద్దిగా పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసి దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇవన్నీ ఏసి బాగా కలుపుకోవాలండి. దీంట్లో ఇంకా కొన్ని ఇంగ్రీడియెంట్స్ గరం మసాలా కూడా యాడ్ చేస్తామండి. ఈలోపు ఒక 5 మినిట్స్ మాత్రం ఇట్లా బాగా తిప్పుతూ కలుపుకోవాలండి. ముక్కకి లోపల దాకా గూడా మనం వేసిన ఉప్పు, కారము, పసుపు అంతా గూడా వెళ్ళాలనమాట. అందుకని కొంచెం ఓపికగా ఇది ఒక 5 మినిట్స్ తిప్పుతూ ఉండండి. అదేంటంటే ముక్కకి పట్టడం కోసమని. ఊరికే కలపాలని కాదు. ముక్క లోపల దాకా మ్యారినేట్ అవుతుందని చెప్పి. సో, ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా ధనియా, జీరా పౌడరు, కొంచెం గరం మసాలా కలిపి వేశానండి. దాంతో పాటు ఒక 2, 3 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేశాను. మీరు ఏ ఆయిల్ అయినా కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చండి. వేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ పాటు బాగా తిప్పుతూ కలపాలండి. కలిపితే మీకిట్లా ముక్కలు బాగా దగ్గరికొస్తాయండి. దీన్ని మనము కుక్కర్‌లో కుక్ చేసుకోవాలండి 2 విజిల్స్ వచ్చేదాకా. వాటరును కొంచెం మిల్క్ యాడ్ చేశానండి. మిల్క్ ఎందుకంటే మీకు చక్కగా మెత్తగా బావుంటుందండి. సాఫ్ట్‌గా ఉంటది చికెన్ కుక్ అయినప్పుడు. సో, అందుకని నేను ఈ వెరైటీకి ఇలాగా మిల్క్ తోటి కుక్ చేస్తా అనమాట. మిల్క్ వేస్తే ఏంటంటే మీకు డైజెషన్ కూడా కొంచెం ఈజీగా అనిపిస్తదనమాట. మసాలాలు అవన్నీ ఎలా ఉన్నా ఆహ్, చికెన్ పీసెస్ కొంచెం మెత్తగా చక్కగా ఉంటదండి. సాఫ్ట్‌నెస్ ఎక్కువుంటుంది. సో, అది నేను 2 విజిల్స్ కుక్కర్ పెట్టానండి. ఈలోపు నేను రెడ్ ఆనియన్స్ తీసుకున్నానండి. తీసుకొని కట్ చేసుకున్నాను. అంటే మిక్సీ పట్టడానికి వీలైన సైజ్ అయితే సరిపోతుందండి. మరీ చిన్నవి అక్కర్లేదు. దీనిలోనే కొద్దిగా అల్లం ముక్క, కొంచెం వెల్లుల్లిపాయలు ఒక 4, 5 గబ్బాలు, ఎండుమిరపకాయలు ఒక 5, కొంచెం కరివేపాకు మొత్తం వేసి మెత్తగా పేస్ట్‌లాగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇది మనం పక్కన పెట్టుకుందామండి. నాకు 2 విజిల్స్ వచ్చి చికెన్ కూడా కుక్ అయిపోయి రెడీగా ఉందండి. కుక్కర్ ఓపెన్ చేస్తే నాకిట్లా కనిపిస్తూ ఉందండి. ఇప్పుడు నీళ్ళన్నీ తీసేసి చక్కగా కుక్ అయిందండి. మనం నీళ్ళన్నీ తీసేసి డ్రమ్ స్టిక్స్ వరకు తీసి వేరే బౌల్‌లో పెట్టుకోవాలండి. బౌల్‌లో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. చాలా సింపుల్ అండి ఇదైతే. మీరు ఏదన్నా గెట్ టుగెదర్స్ ఉన్నా కూడా ఇలాంటివి చకచకా చేసుకోవచ్చు. నేను ఒక 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి. దాంట్లో కొద్దిగా షాజీరా యాడ్ చేశానండి. పెద్ద మసాలాలు కూడా ఎక్కువ వేరే ఏం పట్టవండి. కొంచెం షాజీరా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి మిక్సీ పెట్టుకున్నాం కదండీ! ఆ మిక్స్‌ని మనం ఈ ఆయిల్‌లో ఏసి మనకి బ్రౌనిష్ కలర్ రావాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఆనియన్ అంతా కూడా బాగా కుక్ అయ్యి, దాంట్లో వాటర్ అంతా కూడా ఎగిరాలనమాట. మనం ఇలా తిప్పుతూ చక్కగా వాటర్ అంతా కూడా ఎగిరేంత వరకు, కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. దీంట్లోనే నేను కొద్దిగా సాల్టు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇందాకడ ముక్కల్లో కొంచెం ఉప్పు, కారం వేసామండి. బట్ చూసుకొని మళ్ళీ కావాలంటే చివర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి నేను దీంట్లో కూడా కొద్దిగా కారం అయితే ఈ గ్రేవీకి కంటే కొంచెం అవసరమైన దానికంటే కొంచెం ఎక్కువ యాడ్ చేశానండి ఉప్పు, కారం కూడా. ఎందుకంటే ముక్కల్లో కూడా కొంచెం పట్టాలి. మరీ ఎక్కువ వేయలేదు కానీ. సో, వేసిన తర్వాత ఇది బాగా దగ్గర పడిన తర్వాత మన ముక్కలున్నాయి గదండీ! తీసి పెట్టుకున్నవి, కుక్ చేసినవి ఆల్రెడీ. ఇవన్నీ తీసుకొచ్చి ఈ మిక్స్‌లో వేసి మనం తిప్పుతూ కూడా బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ పాటు నేను కుక్ చేసిన తర్వాత నాకిట్లాగా వచ్చిందండి. దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయి, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసి మళ్ళొక 5 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకున్నానండి. ఆ గ్రేవీ అంతా గూడా ముక్కకు పట్టేయాలండి. చక్కగా ముక్కలు గూడా మీకు రెడ్డిష్‌గా అట్లా కనిపిస్తుంది గదా! కుక్ అయినియండి అలాగా. మీరు బార్బిక్యూకి చేస్తే ఎలా రెడ్డిష్‌గా ఉంటదో అలా వస్తాయన్నమాట. సో, దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్నానండి. చూడ్డానికి భలే యమ్మీగా ఉన్నాయి గదండీ! ఇప్పుడు దీన్ని కొంచెం కొత్తిమీరేసి గార్నిష్ చేశానండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాను. కొత్తిమీరేసిన తర్వాత కూడా
ఓ 2 మినిట్స్ కుక్ చేసుకొని ఇప్పుడు మనం సర్వ్ చేయడానికి రెడీ అవుతుందండి 2 మినిట్స్‌లో. దీన్ని మనం ఆనియన్ను, లెమన్ తోటి సైడ్‌గా పెట్టి సర్వ్ చేస్తే చాలా బావుంటుందండి. ఇలాంటివి మీ గెస్ట్‌కి అట్లా వచ్చినప్పుడు చేశారనుకోండి క్విక్‌గా అందరూ ఎలా చేసావు అని అడుగుతారు. అంత బావుంటాయి ఇవి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అండ్ సపోర్ట్ అస్. ఇంకా మంచి మంచి రెసిపీస్‌తో మీ ముందుకు వస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. యూ హ్యావ్ ఎ గుడ్ రెస్ట్ ఆఫ్ ది డే అండి. థ్యాంక్ యూ. టేక్ కేర్ అండి. బై.